అప్పుడు భీముడు, ఇదేంటి అందరు ఇలా మాయమవుతున్నారు, ఆ అద్దం అవతల ఏముందా అని చూద్దామని ఆ అద్దంపై చేయి వేసి చూస్తాడు. అవతల నుండి ఏదో అతన్ని లాగుతున్నట్టుగా అనిపించి అవతలికి వెళ్ళిపోతాడు. అక్కడ భీముడికి పెద్ద రాజ్యమే కనపడింది. అదే నాగలోకం. అక్కడ భీముడికి పెద్ద భవన ద్వారం కనిపించింది. ఆ ద్వారం తెరిచి ఆ భవనంలోకి అడుగుపెట్టాడు. ఆ భవనంలో చూడటానికి చాలా అందంగా సర్పాల విగ్రహాలతో కనిపించింది. అలా ముందుకు వెళ్తుండగా అక్కడ పెద్ద సింహాసనంపై ఒక నాగరాజు ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు ఎక్కడి నుండో భీమసేన అని ఒక పిలుపు వినపడింది. భీముడు తన చుట్టూ చూసి, ఎవరు నీవు ఓ మాయావి, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడు అని అంటాడు. అప్పుడు ఆ సింహాసనంపై శిలలా ఉన్న నాగరాజు తన నిజస్వరూపాన్ని ధరించి భీముడు ముందుకు వచ్చి నిల్చుంటాడు. అప్పుడు రాతిపైన శిల రూపంలో ఉన్న పాములు కూడా తమ నిజ రూపాన్ని ధరించి భీముడిని చుట్టుముట్టాయి. వెంటనే భీముడు యుద్ధానికి సిద్ధమవుతుంటే భీముడు ముందు నిల్చున్న ఆ నాగరాజు, కంగారు పడకు పుత్ర, నేను ఈ నాగలోకానికి రాజుని, వాసుకిని, నీ తల్లి కుంతీదేవికి ముత్తాత వరుస అవుతాను అని అంటాడు. నువ్వు ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసు. నీ శరీరం అంతా విషంతో నిండి ఉంది. ఆ విషానికి విరుగుడు ఇవ్వమని ఈ సర్పాలను నీ దగ్గరికి పంపాను. ఆ సర్పాలు నీకు విషాన్ని ఉపసంహరించాయి. కానీ నీ బల పరాక్రమాన్ని చూసి నేనెంతో సంతోషించాను పుత్ర అని చేతులు చాపి ఒక మంత్రాన్ని జపించగా వాసుకి చేతిలో ఒక నీటి పాత్ర ప్రత్యక్షమైంది. అప్పుడు వాసుకి భీముడి వైపు చూసి, భీమా, ఇది నాగామృతం. ఇందులో ఉన్న ప్రతి బొట్టులో ఒక మద గజవంత శక్తి ఉంది. ఈ పాత్ర మొత్తం 1000 ఏనుగుల శక్తి ఉంది. ఇప్పటి వరకు ఈ నాగామృతాన్ని పూర్తిగా ఎవ్వరూ తాగలేదు. నువ్వు ప్రయత్నించి చూడు అని అంటాడు. అప్పుడు భీముడు ఆ నాగామృతాన్ని మొత్తం తాగేశాడు. అది తాగిన భీముడు 1000 ఏనుగుల శక్తితో ప్రకాశించాడు. అప్పుడు భీముడు, ధన్యవాదాలు తాత, నా కోసం మా అమ్మ అన్నలు ఎదురు చూస్తూ ఉంటారు, ఇక నాకు సెలవు ఇవ్వండి అని అంటాడు. అయితే భీముడికి దుర్యోధనుడు శకుని కలిసి విషం పెట్టిన విషయం మాట్లాడుకుంటుంటే ధృతరాష్ట్రుడు ఇంకో భార్యకి జన్మించిన యుయుత్సుడు వింటాడు. యుయుత్సుడు ధృతరాష్ట్రుడు కొడుకైన దుర్యోధనుడు చేసే పనులు నచ్చేవి కాదు. వెంటనే యుయుత్సుడు కుంతీదేవికి పాండవులకి వెళ్లి ఈ విషయాన్ని మొత్తం చెప్తాడు. కుంతీదేవి పాండవులు ఆ నది తీరానికి వెళ్లి భీమా భీమా అని అరుస్తూ ఉంటారు. అప్పుడే సడన్ గా ఆ నదిలో నుంచి భీముడు బయటికి వస్తాడు. అది చూసిన పాండవులు అండ్ కుంతీదేవి చాలా సంతోషపడతారు. అయితే భీముడు బ్రతికి బయటకు వచ్చిన విషయం దుర్యోధనుడి చెవిలో పడింది. అది విని శకుని అండ్ దుర్యోధనులు షాక్ అవుతారు. ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తూ ఓ పక్క ఆశ్చర్యంతో మరో పక్క ద్వేషంతో కుళ్ళిపోతూ ఉంటారు.